గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. మన ముందు నమస్తే తెలంగాణ, వెలుగు, ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి ఇలా రకరకాల దినపత్రికలు. ఏ దినపత్రికల్లో ఏ వార్తలు మనం మొదటగా చూసుకున్నట్లయితే నమస్తే తెలంగాణ పేపర్ చూసుకున్నాం. నమస్తే తెలంగాణ పేపర్ చూసినట్లయితే మనకి ఫస్ట్ ఈరోజు మనకి మరాఠా ద్వారా రైతు గోస అనేది మనకి ప్రధాన హెడ్లైన్ గా ఇచ్చారు. ఇక బీఆర్ఎస్ పైనే ఆశ అంటూ కూడా మనకి మరొక దగ్గర ఇవ్వటం జరుగుతుంది. సో మనం దానిని గమనించవచ్చు. అలాగే మరో యాదగిరిలా వేములవాడ ఉండబోతోంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఇక హైదరాబాద్ నగరంలోని మంగళవారం డబుల్ డెక్కర్ బస్సులను కూడా ప్రారంభించినట్లుగా, ఒక 3 డబుల్ డెక్కర్ బస్సులను కూడా ప్రారంభించినట్లుగా మంత్రి కేటీఆర్ ఈ విషయాన్ని కూడా మనకి వెల్లడించారు. ప్రధాన వార్తలుగానే మనం చూడొచ్చు. ఇంకా ఇంతకు ముందు చాలా మంది చూసి ఉండొచ్చు, కానీ ఇప్పుడైతే చాలా తక్కువ మందికి అవి తెలిసి ఉండొచ్చు. కానీ ఇక్కడ నుంచి అందరినీ కూడా అవి ఇక్కడ సిటీలోనే అవన్నీ కూడా మరి టూరిజం లాగా తిరగడానికి యూజ్ చేసే విధంగా వాటిని రూపొందించినట్లుగా కూడా మనకి ఇచ్చారు. సో మరొక వార్త చూస్తే బీసీలకు 48,000 కోట్లు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. 8 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వ వ్యయం ఇంకా సంక్షేమ నిధుల్లో పెద్దపీట అంటూ కూడా ఇక్కడ మనకి మరొక దగ్గర మంత్రి హరీష్ రావు చెప్పడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మనం ఒకసారి చూసుకుని ముందుగా చూస్తే ఇక మరాఠ్వాడ రైతు గోస అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. కాదు బీఆర్ఎస్ తోని అంటూ ఇచ్చారు. చూద్దాం ఆ విషయాలన్నీ కూడా. ఇంకా మహా సంక్షోభంలో వ్యవసాయ రంగం ఉంది అనేది ఇప్పుడు సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నారు. అలాగే ఒక్క 2022లోనే చూసుకున్నట్లయితే 1000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అనేది కూడా అక్కడ సంబంధించిన విషయాన్ని ఇక్కడ మనకి వెల్లడిస్తున్నారు. 8 జిల్లాల్లో సాగునీటికి కట్టకట, ఇక విద్యుత్ అరకొర అంటూ జరిగే తెలంగాణ తరహా పరిపాలన కోసం తహతహలాడుతున్నారు ప్రతి ఒక్క రాష్ట్రం కూడా అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఆప్కే బార్ కిసాన్ సర్కార్కు విశేష స్పందన లభించింది అనేది కూడా మంత్రి సీఎం కేసీఆర్ చెప్పడం జరుగుతూ ఉంది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి పరిపాలన అయితే ఉందో ఆ పరిపాలన కోరుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా అంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లుగా మనకి ఇక్కడ నమస్తే తెలంగాణ పేపర్లో ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు, గమనించవచ్చు. సీఎం కేసీఆర్ కూడా ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఉన్నారు. అసలు సరైన వేరే రాష్ట్రాల్లో చూసుకుంటే మరాఠాలో చూసుకున్నట్లయితే అక్కడ సరైన వ్యవసాయం చేసుకోవడానికి నీరు కాదు కదా, కానీ ఒక్క 2022లో 1000 మంది పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అలాగే నీటి కొరత కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. కరెంటు కోతలు కూడా చాలా దారుణంగా ఉంది అక్కడ పరిస్థితి అన్నట్లుగా మాత్రం వ్యవసాయ రంగాన్ని ఉద్దేశించి మాత్రం సీఎం కేసీఆర్ మనకి చెప్తూ ఉన్నారు. ఇంకా అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా అత్యద్భుతంగా శైవ క్షేత్రం అభివృద్ధి జరుగుతూ ఉంది అంటూ మరో యాదగిరిలా వేములవాడ ఉండబోతోంది అంటూ వేములవాడకు సంబంధించి కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. మనం దానిని గమనించవచ్చు. రాజన్న క్షేత్రంలో శివరాత్రికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు వేములవాడలో అనేది తెలుస్తుంది. ఇంకా అక్కడ ఏర్పాట్లన్నింటినీ కూడా ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రతిదానిని కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడ ఈ విషయాలన్నింటినీ కూడా మంత్రి కేటీఆర్ వెల్లడించినట్లుగా కూడా మనకి నమస్తే తెలంగాణలో ఇచ్చారు. అలాగే వేములవాడ అభివృద్ధిపై కూడా హైదరాబాద్ సమీక్షా సమావేశం కూడా నిర్వహించబోతున్నారు దీనిపై అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా శివరాత్రి ఉత్సవాలకు అనేక ప్రాంతాల నుంచి కూడా అనేక మంది భక్త జన సందోహం కూడా అక్కడికి తండోపతండాలుగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ప్రతి ఒక్కటి కూడా ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు సంఘటనలు చోటు చేసుకోకుండా అక్కడ ప్రతిదీ కూడా అన్ని సవ్యంగా జరగడానికి అన్ని ఏర్పాట్లను చేయాలని మంత్రి కేటీఆర్ ఇప్పటికీ అక్కడంతా కూడా పరిశీలన చేసినట్లుగా తెలుస్తూ ఉంది అని మనకి ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఇంకా చూస్తే ఇంకా ఎటువంటి ఇబ్బందులు కూడా ఎలాంటి వారికి కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు అన్ని చేయాలని వేములవాడ జాతర ఏర్పాట్ల కోసం అదనపు నిధులు కూడా కేటాయిస్తామంటూ మంత్రి కేటీఆర్ చెప్పడం గమనార్హమంటూ ఇచ్చారు. అలాగే ఏటా శివరాత్రి వేడుకల సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా ఈసారి కూడా ప్రతి ఒక్కటి కూడా ఘనంగా నిర్వహించాలి అని చెప్పేసి మంత్రి కేటీఆర్ చెప్పడం జరుగుతుంది. ఇంకా వేములవాడ ఆ యొక్క శివరాత్రికి సంబంధించి ఉత్సవాల జాతరలకు సంబంధించి అక్కడ ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా అన్నీ కూడా మంచిగా జరగడానికి ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు ఏవైతే ఉంటే అవి కూడా యథావిధిగా జరుగుటకు ఇంకా అద్భుతంగా జరుగుటకు కూడా ప్రతి ఒక్క ఘనంగా జరగటానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అని చెప్పేసి మంత్రి కేటీఆర్ వివరించడం జరుగుతుంది. సో మరొక వార్త మనం చూద్దాం.
మరొక వార్త మనం చూసినట్లయితే 8 ఏళ్లలో పాత బస్తీ ప్రగతి అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. హైదరాబాద్ అభ్యున్నతిలో ఓల్డ్ సిటీకి ప్రాధాన్యం కల్పిస్తూ ఉన్నారు. ప్రాంతాలు పార్టీలకు అతీతంగా నగరం అభివృద్ధి చేస్తూ ఉన్నాం అనేది కూడా ఉన్నత స్థాయి సమీక్షలో పరిపాలక మంత్రి కేటీఆర్ చెప్తూ కొన్ని విషయాలను షేర్ చేసుకున్నారు ఆయన. అయితే ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా ప్రతిదీ కూడా మేము అభివృద్ధి దశలో ముందుకు పోతూ ఉన్నాం తప్ప ఎక్కడ కూడా కుల వివక్ష కానీ ప్రాంతాల వివక్ష కానీ ఎక్కడ కూడా పార్టీలకు అతీతంగా కానీ ఎక్కడ కూడా ఎటువంటిది పనులు చేయకుండా అందరినీ సమాన దృష్టితో చూసుకుంటూ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్నాం అనే విధంగా మంత్రి కేటీఆర్ కూడా మనకి స్పష్టంగా చెప్తూ ఉన్నారు. 8 ఏళ్లలో ఎంతో ప్రగతిని అందించామనే విధంగా చెప్తూ వస్తూ ఉన్నారు. ఇంకా మరొకటి మనం చూసినట్లయితే ఇక హైదరాబాద్లో నానక్ రామ్గూడలోని మంగళవారం డబుల్ డెక్కర్ బస్సులను మంత్రి కేటీఆర్ సమక్షంలో ప్రారంభిస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ శాంతికుమారి ప్రారంభిస్తున్నారు. అలాగే చిత్రంలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే అక్బరుద్దీన్, అలాగే స్పెషల్ సెక్రటరీ అరవింద్ కుమార్ కూడా ఉన్నారు. ఇంకా డబుల్ డెక్కర్ బస్సులను ఒక 3 బస్సులను హైదరాబాద్ మహానగరంలో ప్రవేశపెట్టారు. అవి ఇంతకు ముందు అయితే చాలా ఉండే కానీ ఇప్పుడు చాలా కాలం తర్వాత మళ్ళీ వాటిని పునర్నిర్మాణంలోకి తీసుకొచ్చారు అనేది ఒక అవగాహన ప్రజల్లోకి తీసుకురావడానికి, అలాగే టూరిజంగా యూజ్ చేయడానికి వాటిని తీసుకొచ్చారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతూ ఉంది. సో మరొక వార్త మనం చూద్దాం. మళ్ళీ చూసుకున్నట్లయితే 7 IPSల బదిలీలు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక వెయిటింగ్లో ఉన్న అధికారులకు పోస్టింగ్ కూడా సిద్ధం అంటూ ఇచ్చారు. ఇక దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం పేపర్ 5లో చూసుకోవచ్చు. అలాగే 16 మంది DSPలకు కూడా ఇది వర్తిస్తుంది. DGP అంజనీ కుమార్ ఉత్తర్వులు జారీ చేసినట్లుగా కూడా తెలుస్తుంది అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 10 మందికి IAS హోదా కల్పించారు అనేది కూడా ఇచ్చారు. స్టేట్ సర్వీస్ అధికారులకు పదోన్నతులు కూడా త్వరలోనే గెజిట్ జారీ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా గ్రూప్ 1 అధికారుల సంఘం ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా కొంత ఈ విషయంపై హర్షం వ్యక్తం చేసినట్లుగా మాత్రం మనకి ఇచ్చేశారు. సో మరొక వార్త మనం నమస్తే తెలంగాణలోనే చూసినట్లయితే బీసీలకు 48,000 కోట్లు అంటూ ఇచ్చారు. ఇక 8 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వ వ్యయం సంక్షేమ నిధుల్లో పెద్దపీట అంటూ మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా చూస్తే బీసీల ఆత్మగౌరవ భవనాలకు 95.25 కోట్లు. ఇక భవనాలకు శంకుస్థాపన సభలో మంత్రులు వెల్లడించినటువంటి విషయాలన్నింటినీ కూడా మనకి ఇక్కడ షేర్ చేసుకున్నారు. నమస్తే తెలంగాణ మెయిన్ ఫ్రంట్ పేజ్లో ప్రధాన హెడ్లైన్గా మనం చూసుకోవచ్చు. ఇంకా కోకాపేటలో కూడా మరో 4 బీసీ భవనాలకు భూమి పూజ చేశారు అనేది కూడా మనకి ఇచ్చారు. అలాగే హరికటక, గాండ్ల, రంగ్రేజ్ అంటూ భట్రాజు కులాలకు సంబంధించి కూడా భవనాలు ఉన్నాయి. అలాగే మార్చి 10న గొల్ల, కురుమ భవనాలు కూడా ప్రారంభించే అవకాశం ఉంటుంది అంటూ మంత్రి హరీష్ కూడా మనకి ఈ విషయాన్ని తెలియజేయడం జరుగుతూ ఉంది అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. సో మరొక వార్త చూద్దాం. ఇంకా వరంగల్కు LIT మైండ్ ట్రీ అంటూ ఇచ్చారు. ఈ నెలాఖరున డెలివరీ యూనిట్ ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్ అంటూ ఇచ్చారు. డీటెయిల్స్ మాత్రం మనం పేపర్ 2లో చూసుకోవచ్చు. మొత్తంగా అయితే LIT మైండ్ ట్రీ అనేది నెలాఖరున డెలివరీ ప్రారంభించబోతున్న డెలివరీ యూనిట్ అనేది ఇచ్చారు మంత్రి కేటీఆర్. స్పష్టమైన మరి సమాచారంతో మనకి పేపర్ 2లో మనం చూడొచ్చు అనేది ఇచ్చారు. ఇంకా అదానీ పాపం దేశ ప్రగతికి ఒక శాపంగా మారింది అనేది కూడా తెలుస్తుంది. ఇప్పటికే LIC విషయం కావచ్చు, ఇటు SBI విషయం కావచ్చు, వీళ్ళందరినీ కూడా మరి ప్రధాని మోడీ అన్ని విషయాలు చెప్పి అనేక షేర్లు వాళ్ళతో అనేక లక్షల కోట్ల షేర్లు మరి అదానీ గ్రూప్స్లో పెట్టించడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే అదంతా ఒక శాపంగా మారిపోయింది. అదానీ పాపం దేశ ప్రగతికి ఒక శాపం. లక్షల వేల కోట్ల రూపాయలను మరి షేర్స్ అన్నింటిలో కూడా ఇప్పటికే నష్టాలు వస్తున్నట్లు, కుప్పకొలిపోతున్నట్లు తెలుస్తున్న విషయమే. కానీ ఇప్పుడు అందరినీ పెట్టుబడులు పెట్టిన వాళ్ళందరి పరిస్థితి ఏంటి అనేది ఆ దుస్థితి నుంచి వాళ్ళకి ఏంటి ఇప్పుడు పరిస్థితి, వాళ్ళకి సొల్యూషన్ ఏంటి అనే దానిపై కూడా మనకి సొల్యూషన్స్ గురించి కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక భారత్లో పెట్టుబడులు పెట్టడంపై మొత్తం కూడా గోల్మాల్ చేసేసారు. గ్లోబల్ కంపెనీలు అన్ని పునరావాసంలో ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది. సో డీటెయిల్స్ మాత్రం మనం పేపర్ 4లో చూడవచ్చు అనేది ఇచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా మరి పెను ప్రమాదంగా మారింది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దేశ ఆర్థిక ప్రగతి ఉపాధిపై పెను ప్రమాదంగా మారింది. ఇప్పుడు ఎందుకు అంటే అదానీ షేర్స్లో లక్షల వేల కోట్లు ఎంతోమంది పెట్టుబడులు పెట్టి ఇప్పుడు నష్టపోతూ ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా పేపర్ 4లో మనం చూడొచ్చు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరొక మరి హృదయ విదారకమైనటువంటి ఘటన ఏంటి అంటే సిరియాలో మృత్యు ఘోష అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక భూకంప తీవ్రతకు అనేక భవనాలు పేక మేడల్లో కూలిపోయిన అపార్ట్మెంట్స్ అన్నీ కూడా పేక మేడల్లో కూలిపోయి శిథిలావస్థలు మొత్తం కూడా ఉన్నట్లుగా మనం చూడొచ్చు. మరి నేలమట్టం అయిపోయినటువంటి పరిస్థితి, అక్కడ ఎంతో వేల మంది మృత్యువాత పడిన విషయం తెలుసు. అనేక మంది హాహాకారాలు మిన్నంటిన పరిస్థితి అక్కడ మనకి కనిపిస్తూ ఉంది. ఎంతోమంది మరి
గాయపడారు, వేల మంది గాయపడ్డారు. ఇంకా ఇంకా అక్కడ తీవ్ర విషాదమే మిగిల్చింది ఆ భూకంపం అని చెప్పుకోవచ్చు. ఒకటే రోజులో కనీసం ఒక ఒక రాత్రిలోనే 3 సార్లు భూమి కంపించడం జరిగింది. అలాగే ఒక రోజులోని మరి 30 టైమ్స్ కూడా వచ్చినట్లుగా కూడా మనం చూడొచ్చు. ఇప్పటికే మరణాల సంఖ్య చూసుకున్నట్లయితే 20,000 వరకు కూడా వచ్చేసినట్లుగా మనం గమనించవచ్చు. 20,000 వరకు మరణాలు ఇంకా దాటొచ్చంటూ కూడా WHO చెప్తూ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. ఎందుకంటే శిథిలాల కింద చిక్కుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అదంతా కూడా అపార్ట్మెంట్స్ అన్నీ కూడా నేలమట్టం అయిపోయాయి అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. దాదాపుగా 200 సార్లు మళ్ళీ ప్రకంపనలు సంభవించాయి అనేది మొన్నటి నుంచి ఈ రోజు వరకు చూసుకున్నట్లయితే 200 సార్లు కూడా భూమి ప్రకంపనలు జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే ఎమర్జెన్సీ కూడా ప్రకటించారు తుర్కీ అధ్యక్షులు అంటూ కూడా తెలుస్తుంది. ఇప్పటికే భారత్ నుంచి కూడా ప్రధాని మోడీ కూడా మరి వెంటనే అక్కడ తక్షణ సహాయానికి అందరినీ కూడా పంపించినట్లుగా కూడా తెలుస్తుంది. రెస్క్యూ టీమ్ అందరినీ కూడా పంపించినట్లు, సహాయ సహకారాలు అందిస్తున్నట్లు కూడా ఆల్రెడీ మన దేశం నుంచి కూడా పంపిస్తున్నట్లుగా మనకి ఆల్రెడీ తెలుసు. ఇక అలాగే వైద్యానికి సంబంధించి రెస్క్యూ సిబ్బందిని కూడా భారత్ మన సైడ్ నుంచి కూడా అనేక పరికరాలను ఇచ్చేసి రెస్క్యూ టీమ్ని అలాగే వైద్యానికి సంబంధించిన టీం అందరినీ కూడా పంపించినట్లుగా మనకు తెలుస్తుంది. సో తక్షణ సహాయాన్ని అయితే భారత్ అందించినట్లుగా కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా సో మరొక మనం వార్తాపత్రిక చూసుకున్నట్లయితే ఇక వెలుగు పేపర్ చూసుకుందాం. వెలుగు పేపర్ చూసినట్లయితే వెలుగులో కూడా మనకి మొదటిగా ఇచ్చారు. ఇంకా సర్కారీ జాబ్ కోసం పుస్తకాలతో కుస్తీ పడుతున్నటువంటి విద్యార్థి ప్రపంచం అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ప్రిపరేషన్లో 25 లక్షల మంది ఉన్నారు అనేది కూడా మనకి తెలుస్తుంది. కోచింగ్ సెంటర్లు, లైబ్రరీలు, స్టడీ సెంటర్లు అంటే వరుసగా గ్రూప్స్, అలాగే పోలీస్, గురుకుల, జేఎల్ ఇతర పరీక్షలన్నింటినీ కూడా సోషల్ మీడియాకు దూరంగా ఉంటే ఈ ఏడాదంతా కూడా ప్రిపరేషన్స్లోనే ఉన్నారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా ఎందుకు అనేది మనం చూసుకున్నట్లయితే యూట్యూబ్లో క్లాసెస్ వింటూ ఇంకా ఎట్లయినా పోస్ట్ కొట్టాలని తపనతో యూత్ అంతా కూడా సోషల్ మీడియాలకు దూరంగా ఉంటూ యూట్యూబ్లలో అన్నీ చూసుకుంటూ మరి ఎక్కువగా ఎలాగైనా సరే ర్యాంకు కొట్టాలి, ఎలాగైనా సరే జాబ్ సంపాదించాలి అనే దానితోటి యువత అంతా కూడా ప్రిపరేషన్స్లోనే ఉన్నారు చాలామంది అనేది కూడా మనకి ఇక్కడ దానికి అంటే గ్రూప్స్కి సంబంధించి మొత్తం ఇవి గ్రూప్స్, ఇంకా పోలీసు, గురుకులాలు, అలాగే ఇంకా జేఎల్ ఇతర పరీక్షలన్నింటికీ కూడా సమయాన్ని వెచ్చిస్తూ వాళ్ళు సోషల్ మీడియా అన్నింటికీ కూడా దూరంగా ఉంటూ ప్రిపరేషన్స్లో కుస్తీలు పడుతూ, పుస్తకాలతో కుస్తీలు పడుతూ ప్రిపరేషన్స్లో మునిగి తేలుతూ ఉన్నారు. చాలా బాగా ప్రిపేర్ అవుతున్నారు అనేది మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. సో ఉద్యోగాలకు ప్రిపరేషన్ అవుతున్న వారి సంఖ్య చూసుకున్నట్లయితే గ్రూప్ 1కి, గ్రూప్ 4, గ్రూప్ 3 ఇలా ఎంతమంది ఉన్నారు అనేది కూడా డిఎస్సి, అలాగే గురుకులాలు, జేఎల్, జిఎల్ ఇలా అన్నిటికి సంబంధించి, పోలీస్ శాఖకు సంబంధించి అన్నిటికి సంబంధించి కూడా మనకి ఇక్కడ డీటెయిల్గా ఇవ్వటం జరుగుతుంది. సో దాన్ని మనం గమనించవచ్చు. ఇంకా మనం మరొక వార్త ప్రధానంగా చూసుకున్నట్లయితే గిరిజన బంధుకు ఇంకా టైం రాలే అంటూ మంత్రి సత్యవతి రాథోడ్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. గిరిజన బంధుకు ఇంకా టైం రాలేదని, సమయం రాగానే ఇస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక పోడు భూములకు త్వరలోనే పట్టాలు పంపిణీ చేస్తామని కూడా అన్నారు. బీజేపీకి ఎన్నికలపై, అధికారంపై ప్రేమ ఉన్నా ప్రజలపై మాత్రం ప్రేమ లేదు అని మంత్రి సత్యవతి రాథోడ్ కొన్ని వ్యాఖ్యలు చేశారంటే బీజేపీకి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎన్నికలపై ఉన్న ప్రేమ కానీ, పార్టీపై ఉన్న ప్రేమ కానీ, ఇంకా అధికారంపై ఉన్న ప్రేమ కానీ, ప్రజలపై కానీ, ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనలపై కానీ వాళ్ళకి లేదు అనేది కూడా మంత్రి సత్యవతి రాథోడ్ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే డబుల్ డెక్కర్ బస్సులు వచ్చేసాయో అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు వెలుగులో. సో దానికి సంబంధించి ఇంతకుముందు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో మనకి వెలుగులో కూడా ఇచ్చారు. హైదరాబాద్లో 2 దశాబ్దాల తర్వాత మళ్ళీ డబుల్ డెక్కర్ బస్సులు రోడ్డెక్కాయి అంటూ కూడా మనకి ఇక్కడ జరిగే మన మహానగరంలో 3 బస్సులు హల్చల్ చేయనున్నాయి అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇంకా ఈ బస్సులు రోడ్డెక్కగా కొత్తగా తెప్పించిన 3 ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులకు మంత్రి కేటీఆర్ మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు అనేది తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన ఇంకా పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా మనం పేపర్ 2లో చూడొచ్చు అని చూడొచ్చు మనం. సో ఇంకా మరొక వార్త చూద్దాం. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులు సుప్రీంకు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఆల్రెడీ మనం చెప్పుకుంటూనే ఉన్నాం ప్రతిరోజు కూడా దీని గురించి. ఇంకా హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుపై ఇంకా స్టే ఇవ్వాలని కూడా రాష్ట్ర సర్కార్ ఒక పిటిషన్ దాఖలైతే చేసింది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో అత్యవసరంగా టేకప్, అలాగే అత్యవసరమైనటువంటి పరిస్థితిలో టేకప్ చేసేందుకు సుప్రీం కొన్ని నిరాకరణలు కూడా చేసినట్లుగా తెలుస్తుంది. ఇక వచ్చే వారం విచారిస్తామని కూడా బెంచ్
అని చెప్తూ ఉంది. అలాగే ఇంకా అంతకుముందు హైకోర్టులో కూడా సర్కార్ లంచ్ మోషన్ పిటిషన్ చేశారు. ఇక అలాగే డివిజన్ బెంచ్ తీర్పుపై స్టే ఎలా అంటూ కూడా స్టే ఎలా అడుగుతారని ప్రశ్నించిన సింగిల్ జడ్జ్ అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మనం చూసినట్లయితే 3 వారాల స్టే ఇవ్వాలని కోరిన ఏపీ ఏజీ అలాగే వారమైనా కూడా తీర్పు అమలు ఆపాలని చెప్పేసి విజ్ఞప్తి సాయంత్రానికి సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు కూడా ఉన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మాత్రం సుప్రీంకు దీనిని అప్పగించినట్లుగా మనకి తెలుస్తుంది. సో డీటెయిల్స్ ఇంకా మనం పూర్తిగా అంటే పేపర్ 2లో చూడొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సుప్రీంకు అప్పగించేశారు బాధ్యతలు. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుపై ఇంకా స్టే ఇవ్వాలని చెప్పేసి సర్కార్ కూడా ఒక పిటిషన్ దాఖలు చేసినట్లుగా మనం గమనించవచ్చు. సో మరొక వార్త మనం చూసినట్లయితే కేసీఆర్ ఫ్యామిలీకి దోచిపెడుతున్న 4 కలెక్టర్లు అంటూ ఇక్కడ బండి సంజయ్ వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాగే ధరణి పేరుతో ప్రజల ఆస్తుల దోపిడీ చేస్తుందని అంటూ సంజయ్ మాట్లాడారు. ఆధారాలు ఉన్నాయి, బండారం అంతా బయట పెడతాం, చూస్తూ ఉండండి అంటూ ఆయన చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా చూస్తే వారు చేసిన పనులు లిస్టు బయట పెడితే ఇజ్జత్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది అంటూ కూడా మంత్రి సంజయ్ చెప్పడం జరుగుతుంది. ఇంకా అలాగే తర్వాత ఇంకా మనం చూసినట్లయితే దమ్ముంటే 119 సీట్లలో ఎంఐఎం పోటీ చేయాలంటూ కూడా డిపాజిట్ కూడా రాకుండా ఓడిస్తామంటూ కూడా బండి సంజయ్ ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఇటు మంత్రి కేటీఆర్ కూడా చెప్తున్నారు, ఏమిలాడను యాదాద్రి లెక్క చేస్తాం అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. మనకి దానికి సంబంధించి డీటెయిల్స్ చూస్తే ఆలయాలు అద్భుతంగా తీర్చిదిద్దినం అంటూ కేటీఆర్ చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా పర్యాటక ప్రాంతాలుగా సిరిసిల్ల వేములవాడ ఉండబోతుంది అంటూ చెప్తున్నారు. ఇంకా నాంపల్లి గుట్టపై కేబుల్ కారు సదుపాయం ఉండబోతుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా చూస్తే 8 ఏళ్లలో ఓల్డ్ సిటీకి ఎంతో చేశామని చెప్పేసి కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు మంత్రి కేటీఆర్. అలాగే వేములవాడ శివరాత్రికి ఏర్పాట్లపై సమీక్ష కూడా జరుపుతూ ఉన్నారు అనేది కూడా ఆయన చెప్తూ ఉన్నారు. సో డీటెయిల్స్ అన్ని కూడా మనం పేపర్ 2లో అలాగే పేపర్ 3లో అయితే చూసుకోవచ్చు. మొత్తంగా అయితే వేములవాడ శివరాత్రికి అంగరంగ వైభవంగా నిర్మిస్తున్నారు. అక్కడ వచ్చే భక్తులందరికీ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని సదుపాయాలతో అక్కడ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా మంత్రి కేటీఆర్ ఇప్పటికే వివరించేశారు. సో దాన్ని గమనించవచ్చు. అలాగే మరొక వార్త ఇంకా మనం చూస్తే పేదలకు పర్మిషన్ లేని ప్రగతి భవన్ ఎందుకు అంటూ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి క్వశ్చన్ చేస్తున్నారు. పేదవాళ్ళు ప్రగతి భవన్కి వెళ్ళాలంటే వాళ్ళకి పర్మిషన్స్ ఉండవు. అలాంటప్పుడు అసలు ప్రగతి భవన్ ఎందుకు, పేదలను ఆదరించలేని ప్రగతి భవన్ ఎందుకు, పేదవాళ్ళకి రావడానికి పర్మిషన్ లేని ఆ ప్రగతి భవన్ ఎందుకు అంటూ రేవంత్ రెడ్డి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అలాగే ఇంకా మనం చూసి అభివృద్ధి అంటే అద్దాల మేడేనా అంటూ రేవంత్ క్వశ్చన్ చేస్తున్నారు. అభివృద్ధి అంటే అద్దాల మేడ, సచివాలయాలు అద్దాల మేడలతో కట్టుకోవడం కాదు అభివృద్ధి అంటే అనేది ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. కేసీఆర్కు వచ్చేది 12 సీట్లు అలాగే 35 సీట్లు అంటూ కూడా చెప్తున్నారు. ఆయనకు వచ్చేది 12, 35 వస్తాయి అంటూ చెప్తున్నారు. అధికారంలోకి వస్తే గిరిజన వర్సిటీ అంటూ ఇచ్చారు. ఇక ములుగు జిల్లాకు సమ్మక్క సారలమ్మ పేరు పెట్టే అవకాశం కూడా ఉంటుంది అనేది కూడా మంత్రి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. ఇంకా అభివృద్ధి అని చెప్తున్నారు. అభివృద్ధి అంటే అద్దాల మెడలు కట్టడం కాదు, అద్దాల మెడలు కట్టుకొని ఉండడం కాదు అంటూ కూడా ఆయన ఎద్దేవా చేస్తూ కొన్ని మాటలు మాట్లాడినట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా డీటెయిల్స్ మాత్రం మనం పేపర్ 3లో చూసుకోవచ్చు అంటూ ఇచ్చారు. మొత్తంగా మాత్రం పేదవాళ్లకు పర్మిషన్ లేని ప్రగతి భవన్ అవసరమా అన్నట్లుగా మాత్రం ఆయన మాట్లాడుతూ ఉన్నట్లుగా క్లారిటీగా మనకు వచ్చేసింది. సో ఇంకా మనం చూస్తే 5,000 దాటిన మరణాలు అంటూ మనకి వెలుగు పేపర్లో ఇచ్చారండి. అంటే టర్కీ, సిరియాలో పెరుగుతున్న భూకంప మృతుల సంఖ్య ఇది అనేది మనం గమనించవచ్చు. ఇంతకుముందే మనం చూసాం. కానీ మనం నమస్తే తెలంగాణ పేపర్లో చూసినట్లయితే మనకి 20,000 వరకు మరణాలు అని చెప్పేసి ఇచ్చారు. కానీ మనకి ఇందులో 5,000 దాటాయి అని మాత్రమే ఇచ్చారు. సో ఇంకా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు అంటూ లక్షల మంది ఆసుపత్రుల పాలయ్యారు అనేది కూడా తెలుస్తుంది. ఒక్క కుటుంబంలో ఎవరు ఎక్కడో ఎటు ఉన్నారు ఎట్లా అనేది కూడా ఏది కూడా తెలియని పరిస్థితిలో భూకంప తీవ్రత దారుణమైన పరిస్థితిలో అక్కడ కొనసాగుతుంది. ఇప్పటికే ఈ 2 రోజుల నుంచి చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 200 సార్లు కూడా భూమి ప్రకంపనలు చేసింది అని తెలుస్తుంది అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. భారత్ నుంచి కూడా అటు వైద్యం, రెస్క్యూ టీమ్ అందరినీ కూడా సహాయ సహకారాలకు మరి మన భారత్ నుంచి కూడా వెళ్ళినట్లుగా కూడా మనకి సమాచారం ఇచ్చారు. అలాగే ఇంకా చూసి ఆసుపత్రుల పాలయ్యారు అనేక మందికి నిలువ నీడ కూడా లేకుండా పోయింది. ఎటు చూసిన విషాద ఛాయలే కనిపిస్తున్నాయి. ప్రాణాలతోటి ప్రాణ భయంతో అందరూ కూడా నిట్ట నిలువున తమ వారి కోసం శిథిలాల కింద వెతుక్కుంటున్న తీరు కన్నీళ్లు పెట్టిస్తున్న బాధాకరమైనటువంటి విషాదకరమైనటువంటి విషయం. ఒక ఫ్యామిలీలో ఒకరున్నారు,
ఉన్నారు, ఇంకొకరి కోసం ఆ శిథిలాల కింద వెతుక్కుంటున్నటువంటి పరిస్థితి ఎంతో దయనీయంగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా విషాదమే కనిపిస్తూ ఉంది, ఎక్కడ చూసినా కూడా బాధాకరమైనటువంటి సంఘటనలే చోటు చేసుకున్నాయి అనేది మిన్నంటుతున్నాయి అక్కడ హాహాకారాలు అనేది కూడా మనకి తెలుస్తుంది, మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే ఇంకా మనం చూసి ఇంకా ప్రతి ఒక్కరు కూడా మృత్యువుతో పోరాడుతూ ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది. ఇక సిరియా దేశస్తులందరూ కూడా మరణాల సంఖ్య ఇంకా పెరగొచ్చు అని కూడా అంటున్నారు. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు 101 మందితో రెండు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ఇండియా నుంచి టర్కీకి వెళ్ళాయి అంటూ కూడా తెలుస్తుంది. అంటే సహాయ సహకారాలకు వెళ్ళడానికి 101 మంది సిబ్బందితోటి మొత్తం ఇక్కడ నుంచి టర్కీకి వెళ్ళినట్లుగా, మన ఇండియా నుంచి భారత్ నుంచి వెళ్ళినట్లుగా కూడా ఇక్కడ ఇచ్చారు. సో పూర్తి డీటెయిల్స్ కూడా మనం పేపర్ 9లో చూడొచ్చు. మొత్తంగా మాత్రం మరణాల సంఖ్య క్షణం పెరుగుతూనే ఉంది. అలాగే లక్షల మంది కూడా హాస్పిటల్ పాలయ్యారు అనేది కూడా తెలుస్తూ ఉంది. ఎక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా తెలియలేని పరిస్థితి. వారి బంధువుల కోసం అందరూ ఒకరికొకరు మరి వెతుక్కుంటున్నటువంటి పరిస్థితి, కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి దుస్థితి మాత్రం అక్కడ ఉంది అనేది మనకి వెలుగులో ఇచ్చారు. సో మరొక వార్తా పత్రిక మనం చూద్దాం. మనం ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి చూసినట్లయితే మనకి ఆంధ్రజ్యోతిలో మనం మొదటిగా చూసినట్లయితే అడగండి చెబుతా అంటూ మనకు ఒక ప్రధానంగా ఒక వార్త అయితే కనిపిస్తుంది. అలాగే మరొక మెయిన్ చూసినట్లయితే ఇక జీవికేను బెదిరించి అదానీకి అంటూ రాహుల్ గాంధీ కూడా ఇక్కడ ఫైర్ అవుతున్నారు. అనుభవం లేకున్నా కూడా ముంబై విమానాశ్రయం కట్టబెట్టారు అనేది కూడా మరి రాహుల్ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ అనుభవాలు లేవు, ఏమీ లేకుండా బెదిరించి అదానీకి అన్ని కూడా కట్టబెట్టేశారు అంటూ మనకు ఒక ప్రధాన వార్త అయితే ఇచ్చారు. ఎవరు ఒత్తిడి చేయలేదు అంటూ మరొక దగ్గర ఇచ్చారు. ఇక రాహుల్ ఆరోపణలు ఖండించిన జీవీకే వైస్ చైర్మన్ జీవి సంజయ్ రెడ్డి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో డీటెయిల్స్ చూస్తే అదానీ విమానంలో మోదీ ఉన్న ఫోటోను చూపుతున్నారు రాహుల్. ఇక అదానీ విమానంలో ఒకసారి వాళ్ళంతా కూడా ఆయన విమానంలో వారు అంతా కూడా చర్చ జరుపుతున్నటువంటి పరిస్థితులు, ఫొటోస్ ఏవైతే ఉంటాయో ఆ ఫొటోస్ని కూడా డైరెక్ట్గా రాహుల్ గాంధీ చూపిస్తూ అన్నీ కూడా వాళ్ళకే కట్టబెట్టారు అనేది కూడా, అనుభవం లేకపోయినా కూడా ముంబై విమానాశ్రయాన్ని కట్టబెట్టారు అదానికి అంటూ రాహుల్ ఎంతో ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి. అదాని వ్యాపార సామ్రాజ్యానికి ప్రధాని మోదీ అండదండలు చాలా వరకు ఉన్నాయి అనేది కూడా రాహుల్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ఆయన లేకుండా అయితే అక్కడ ఏది జరగట్లేదు. అలాగే విమానాశ్రయాల నిర్వహణలో కూడా ఎటువంటి అనుభవం లేకపోయినా కూడా ఆయన కంపెనీ కోసం నిబంధనలు కూడా మార్చేశాయి అనేది కూడా తెలుస్తుంది. 6 విమానాశ్రయాలు కట్టబెట్టారు మొత్తం ఒక అనుభవం అనేది లేకుండా అనేది కూడా రాహుల్ ఫైర్ అవుతున్నారు. అలాగే జీవీకే గ్రూప్ నిర్వహిస్తున్న ముంబై విమానాశ్రయాలన్నీ కూడా బలవంతంగా వారి నుంచి లాక్కొని అదానికి అప్పగించారంటూ కూడా, దాంతో మోదీకి ఉన్న సంబంధం అసలు ఏంటి అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. దాంతో మోదీకి ఉన్న సంబంధాలు కూడా ఏంటి అంటూ క్వశ్చన్ చేస్తున్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అనేది మనం గమనించవచ్చు. ఇంకా మనం చూస్తే ఆంధ్రాలో కూడా రేవులను అప్పగించేశారు అంటూ ఇచ్చారు. ఇక మోదీ అదానితో మీ సంబంధం ఏంటి అసలు అంటూ కూడా మోదీని ప్రశ్నిస్తున్నారు. అలాగే రక్షణ నుంచి అన్ని కాంట్రాక్టులు అదానికే ఉన్నాయి అనేది కూడా తెలుస్తుంది. ఇంకా ఆయన కోసం ఈ మోదీ విదేశీ యాత్రలు కూడా చేపడుతూ ఉంటారు. అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న సాన్నిహిత్యం ఏంటి, అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఔన్నత్యం ఏంటి, ఇంతటి బంధం ఏంటి, అసలు కారణాలు ఏంటి అని కూడా అందరూ, ఇది ఒక క్వశ్చన్ గానే మిగిలిపోతుంది. అందరూ అడుగుతూ ఉన్న క్వశ్చన్ ఇది. 140 నుంచి 140 బిలియన్ డాలర్లు ఎలా అయింది అంటూ కూడా, 8 ఏళ్లలో అంత సంపద $8 బిలియన్, 140 బిలియన్ డాలర్లు ఎలా అయ్యింది, అంతవరకు ఎలా సంపాదించగలిగారు, ఎలా చేయగలిగారు అనేది కూడా ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇంకా ప్రతి చోట ప్రజలు ఇవే ప్రశ్నలు అడిగారు తప్ప ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు. అలాగే ఇంకా మనం చూసినట్లయితే మరొక వార్త చూద్దాం. ఇంకా సీఎం ప్రచార పద్దు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. హామీలు వరాల సహకారానికి 10,000 కోట్లు అంటూ మనకి ఇక్కడ సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నారు. బడ్జెట్ని ఉద్దేశించి అని మనం తెలుసుకోవచ్చు. సో గత బడ్జెట్లో చూస్తే 2,000 కోట్లే, ఇప్పుడు 5 రెట్లు ఎక్కువగా ఉంది అది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఎన్నికల ఏడాదిలో ఎక్కడికక్కడ సీఎం వరాలకు ఛాన్స్ ఉంటుంది అనేది ఇచ్చారు. ఇక ఆయన విచక్షణాధికారాల కింద ఈ నిధులన్నింటిని కూడా ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రచారానికి మరో 1,000 కోట్లు అంటూ కూడా ఇచ్చారు. ఇక ప్రభుత్వ ప్రచారానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాటికి ఒక 1,000 కోట్లు ఖర్చు చేశారు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇంకా మనం మరొక వార్త చూద్దాం.
కేటీఆర్ అక్బర్ బాయి బాయి అంటూ ఇచ్చారు. పక్క పక్కనే కూర్చొని ఫోటోలకు ఫోజులు ఇస్తూ హైదరాబాద్లో మళ్ళీ డబుల్ డెక్కర్ బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. జెండా ఓపీ అనేది కూడా మనకి ఇంకా ప్రారంభించారు కేటీఆర్. అలాగే సీఎస్ శాంతికుమారి అంటూ ఇచ్చారు. ఇంకా డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించారు. అది లోపలంతా కూడా ఎలా ఉంది ఏంటి అనేది కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ ఒక ఫోటో రూపంలో కూడా ఇచ్చారు. మనం దానిని గమనించవచ్చు. సో ఇంకా మనం మరొక వార్త చూసినట్లయితే ప్రగతి భవన్ను నక్సలైట్లు పేల్చేయాలి అంటూ కూడా మంత్రి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇంకా పేదలకు ఉపయోగలేని ఆ భవన్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అంటూ కూడా ఆయన నిప్పులు చెరిగారు అనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇంకా మనం చూద్దాం డీటెయిల్స్ చూసినట్లయితే ఇంకా రైతు సమస్యలు తీర్చని ధరణి అసలు ఎందుకుంది అంటూ కూడా మరి రేవంత్ క్వశ్చన్ చేస్తున్నారు. రైతుల సమస్యలు మనం తీర్చారా, దాని ద్వారా ధరణి ద్వారా తీర్చలేదు కదా, అలాంటప్పుడు అసలు అది ఎందుకు అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. అలాగే ఇంకా చూస్తే అద్దాల మెడలు కలెక్టరేట్లు ఎవరి కోసం కడుతున్నారు? పేదవాళ్ళ కోసం కడుతున్నారా? అద్దాల మెడలు ఎవరి కోసం కడుతున్నారు? కలెక్టరేట్ల కోసం, కలెక్టర్ల కోసం కడుతున్నారు. కలెక్టర్లు ఇవన్నీ పేదవాళ్ళ కోసం వస్తాయా? కలెక్టర్ల భవనాలు ఇవన్నీ పేదవాళ్ళకు వస్తాయి. అవన్నీ అద్దాల మెడలతో కట్టుకుంటూ చాలా గొప్ప గొప్ప మెడలు భవనాలు నిర్మించుకుంటూ మేము అభివృద్ధి చేస్తున్నామంటే అవి అందంగా కడితే ఇంకా పేదవాళ్ళందరినీ అభివృద్ధి చేసినట్టేనా? అభివృద్ధి అంటే అదేనా అంటూ రేవంత్ క్వశ్చన్ చేస్తున్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా మనం చూద్దాం. ఇంకా రబ్బర్ చెప్పులతో తిరిగిన ఆ కుటుంబానికి 100 ఎకరాల ఫామ్ హౌస్లు ఎలా వచ్చాయి అంటూ కూడా ఆయన చెప్తున్నారు. రబ్బర్ చెప్పులు వేసుకొని తిరిగిన ఒకప్పుడు ఇప్పుడు 100 కోట్ల ఫామ్ హౌస్లు ఎలా వచ్చాయి అనేది కూడా ఇదేనా అభివృద్ధి అంటే? ఇదేనా పేదవాళ్ళ పరిస్థితి? పేదవాళ్ళు మారారా దానివల్ల? మీరు ఫామ్ హౌస్లు 100 కోట్ల ఎకరాల ఫామ్ హౌస్లు మీరు కొనుక్కుంటే పేదవాళ్ళకి అభివృద్ధి జరుగుతూ ఉందా? ఇదేనా అభివృద్ధి అంటే కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. ఇంకా మనం చూద్దాం. రాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అంటూ ఆయన ధీమా కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. అలాగే కష్టపడి పనిచేసే నేతలకే టికెట్లు ఇస్తాం అని కూడా ఆయన చెప్తున్నారు. ఇంకా చూస్తే అభ్యర్థులపై 3 స్థాయిల్లో సర్వే ఉంటుంది. కారుతో కనిపిస్తే కామ్రేడ్ల ఊనికి కథమే అవుతుంది అంటూ కూడా ఇచ్చారు. ఇక మజ్లిస్తో పొత్తుపై చర్చించలేదు అంటూ రేవంత్ కూడా ఒక వ్యాఖ్య చేశారు. ఇంకా రెండో రోజు 14 కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగింది. మొదటి రోజు చూసుకున్నట్లయితే 15 నుంచి 20 కిలోమీటర్ల వరకు పాదయాత్ర కొనసాగించారు. అలాగే రెండో రోజు కూడా 14 కిలోమీటర్ల వరకు కూడా ఆయన పాదయాత్ర కొనసాగించారు. ఆ పాదయాత్రలో అనేక విషయాలను చర్చించారు, అనేక మందిని కలిశారు, అందరితో కూడా ఆయన మాట్లాడారు అనేది కూడా మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే ఇక మే 7 నుంచి ఎంసెట్ ఉండబోతుంది. ఉన్నతాధికారులతో సమావేశమే మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు ఈ విషయం. ఇంకా మే 7వ తారీఖు నుంచి ఎంసెట్ కూడా ఉండబోతుంది అంటే ఇచ్చారు. 7 నుంచి 11 వరకు ఇంజనీరింగ్ వాళ్ళకి, 12 నుంచి 14 వరకు అగ్రికల్చర్ ఫార్మసీ వాళ్ళకి ఉంటుంది. అలాగే మే 18న యాడ్సెట్, 20న ఈసెట్ ఉంటుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక పలు సెట్ల తేదీలను కూడా ప్రకటించిన విద్యాశాఖ మంత్రి అంటూ టీచర్ల బదిలీలో హైకోర్టు ఆదేశాలు అమలు చేసినట్లుగా తెలుస్తుంది. 317 జీవోలో బదిలీ అయినటువంటి టీచర్లకు ఛాన్స్, 12 నుంచి దరఖాస్తుల స్వీకరణ ఉండబోతోంది అంటూ కూడా మనకి ఇక్కడ ఎంతో స్పష్టంగా ఇవ్వడం జరుగుతుంది ఆంధ్రజ్యోతి పేపర్లో. సో మనం దానిని గమనించవచ్చు. మరొక వార్తా పేపర్ మనం చూసుకున్నట్లయితే సాక్షి చూసుకుందాం. ఇంకా సాక్షి చూసుకున్నట్లయితే మనకి సాక్షిలో కూడా మొదటిగా ప్రధాన వార్త మెయిన్ అంటే మనకి ఇంకా బతుకు శిథిలం అంటూ మరి టర్కీని ఉద్దేశించి మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక గుండె పగిలిన తుర్కీ, సిరియా అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా చూసి 6,200 వరకు దాటిన మృతుల సంఖ్య అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా శిథిలాల కింద వేలాది మంది చిక్కుకొని ఉన్నారు అనేది కూడా మనకి ఎంతో మరి బాధాకరమైనటువంటి విషయం ఇక్కడ మనం గమనించవచ్చు. కాపాడాలి అంటూ శిథిలాల కింద ఉండి ఆక్రందనలు చేస్తున్నటువంటి ఎంతోమంది అక్కడ కనిపిస్తూ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. అలాగే ఇంకా శిథిలాలోని ఒక బేబీకి కూడా జన్మనిచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చిన్న బేబీని తీసుకొని మరి హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందిస్తున్నటువంటి దృశ్యాన్ని కూడా ఇక్కడ శిథిలాల కిందని ఒక డెలివరీ ప్రసవ సమయం రావడంతో అక్కడే ఆ శిథిలాల కిందే నొప్పులతోటి భరిస్తూ ఆ బాధను భరిస్తూ ఒక బిడ్డకు జన్మనిచ్చినట్లుగా కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇది ఎంతో హృదయ విదారకమైనటువంటి ఘటన అనేది మాత్రం మనకి సాక్షిలో ప్రధాన వార్తగా మెయిన్. ఆ యొక్క భూకంప తీవ్రత కూడా రిక్టర్ స్కేల్స్ అక్కడే శిథిలాల కింద ఎలా చిక్కుకుపోయారు, ఎట్లా ఉంది ఏంటి పరిస్థితి అనేది కూడా మొత్తం మనకు ఒక ఫోటో రూపంలో ఇచ్చారు. మనం దానిని గమనించవచ్చు అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఎటు చూసినా కూడా శిథిలాలే ఉన్నాయి. ఎక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి.
ఇంకా వాటి కింద చితికిన బతుకులు ఎన్నో ఉన్నాయి అంటూ కూడా కుప్పలు తిప్పలుగా శవాలు కనిపిస్తూ ఉన్నాయి అనేది కూడా తెలుస్తుంది. ఒకరు కుటుంబ సభ్యులు ఉన్నట్లయితే మిగతా వారి కుటుంబ సభ్యుల కోసం వెతుక్కుంటున్నటువంటి పరిస్థితి ఎంతో దారుణాన్ని తలపిస్తుంది. అక్కడ ఎంతో విషాద చాలాలు అమ్ముకున్నాయని చెప్పొచ్చు అనేది కూడా తెలుస్తుంది. ఇక భారత్ నుంచి కూడా తక్షణమే సహాయం, అలాగే భారత్తో పాటు ఇంకా ఒక 13 దేశాలు కూడా మరి సహాయాన్ని అందిస్తున్నట్లుగా, సహాయ సహకారాలు అందిస్తున్నట్లుగా మనకి ప్రతి పేపర్లో కూడా యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చారు. సో మనకి ప్రతి పేపర్లో కూడా ఈరోజు మాత్రం ఎక్కడ చూసినా కూడా మరి భూకంపానికి సంబంధించి, సిరియా దేశానికి సంబంధించి, అలాగే ఇటు రేవంత్ రెడ్డి పాదయాత్ర, అటు రాహుల్ జోడు పాదయాత్రకు సంబంధించి ఆయన కూడా అదాని షేర్స్ గురించి క్వశ్చన్ చేయటం, అలాగే ఇంకా ఎన్నికల సమయం, బడ్జెట్, ఇలా అన్ని రకరకాల వార్తలతోటి మనం ప్రతి పేపర్లో కూడా యాస్టీస్గానే చూసుకున్నాం. సో ఇదండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.